ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కుప్ప ధనశ్రీలక్ష్మి. ముఖ్యాంశాలు: నౌక నిర్మాణానికి దేశం కేంద్రంగా మారనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు జిల్లాలోని మాచర్లకు చేరుకున్నారు. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి ఉండే విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ తెలిపారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. వార్తల వివరాలు: నౌక నిర్మాణానికి దేశం కేంద్రంగా మారనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మారిటైమ్ రంగంలో ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల్లో భాగంగా ఈ రంగం మరింత అభివృద్ధి చెందడంతో పాటు అనేక ఉద్యోగాలు లభిస్తున్నట్లు చెప్పారు. గుజరాత్లోని భావ్నగర్లో 34,200 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ఈరోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయన సముద్రసే సమృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, साथियों, देश के मैरीटाइम सेक्टर को मजबूती देने के लिए कल भी एक बहुत ऐतिहासिक निर्णय हुआ। हमने देश की पॉलिसी में एक बड़ा बदलाव किया। अब सरकार ने बड़े जहाजों को इंफ्रास्ट्रक्चर के रूप में मान्यता दी है। जब किसी सेक्टर को इंफ्रास्ट्रक्चर के रूप में मान्यता मिलती है तो उसे बहुत फायदा होता। अब बड़े शिप बनाने वाली कंपनियों को बैंकों से लोन मिलने में आसानी होगी, उन्हें ब्याज दर में भी छूट मिलेगी। इंफ्रास्ट्रक्चर फाइनेंसिंग के जितने भी और लाभ होते हैं. పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు జిల్లాలోని మాచర్లకు చేరుకున్నారు. హెలీప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం కానున్నారు. అదేవిధంగా స్వచ్ఛ రథాలను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు 2 కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం ప్రజావేదిక బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి ఉండే విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ తెలిపారు. శాసనసభలోని తన ఛాంబర్లో ఈ అంశంపై పంచాయతీరాజ్, ఆర్థిక, న్యాయ సాధారణ పరిపాలనా శాఖల ఉన్నతాధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గ్రామాల్లో పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు. పంచాయతీల ఆదాయంతో నిమిత్తం లేకుండా జనాభా, ఇతర మరికొన్ని అంశాల ఆధారంగా 4 గ్రేడ్లుగా విభజించనున్నట్లు తెలిపారు. ప్రజాసేవ, సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తోంది. సేవా పర్వ్ పేరుతో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. పునరుత్పాదక ఇంధన శక్తి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గత దశాబ్ద కాలంలో భారతదేశ ఇంధన ప్రయాణం ఒక అద్భుతమైన పరివర్తనను చూస్తోంది. వినూత్న కార్యక్రమాలతో భారత్ వేగవంతమైన సామర్థ్య వృద్ధిని నమోదు చేస్తూ సౌర, పవన శక్తిలో ప్రపంచంలోనే ముందంజలో కొనసాగుతోంది. స్వచ్ఛమైన స్వావలంబన శక్తితో నడిచే హరిత భవిష్యత్తు దిశగా పయనిస్తోంది. క్లీన్ ఎనర్జీ కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే కాకుండా హరిత శక్తిపై ఆధారపడే ఉద్యోగాలను కూడా సృష్టించడంతో పాటు ఇంధన ప్రాప్యతను కూడా పెంచుతోంది. గత నెలలో గుజరాత్లోని హన్సల్పూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్లీన్ ఎనర్జీ, క్లీన్ మొబిలిటీ చొరవలను ప్రారంభిస్తూ ఇవి భారత్ ప్రపంచ కేంద్రంగా మారడంలో దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పారు. ये हमारा फ्यूचर है। ऐसे ही प्रयासों से भारत तेजी के साथ क्लीन एनर्जी और क्लीन मोबिलिटी का एक रिलायबल सेंटर बनेगा. 2014 మార్చి నుండి 2025 జూన్ మధ్య భారతదేశపు పునరుత్పాదక ఇంధన సామర్థ్యం దాదాపు 3 రెట్లు పెరిగి 226.8 గిగావాట్లకు చేరుకుంది. పునరుత్పాదక ఇంధన శక్తి, అణుశక్తి, శిలాజేతర ఇంధన వనరులు కలిపి ప్రస్తుతం భారతదేశ మొత్తం విద్యుత్ సామర్థ్యంలో దాదాపు 49% వాటాను అందిస్తున్నాయి. సౌర విద్యుత్ ఉత్పత్తి గంటకు 108,000 గిగావాట్స్ కు పెరిగింది. దీంతో భారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచంలో
దేశంలోనే 3వ అతి పెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారునిగా నిలిచింది. సౌరశక్తి సామర్థ్యాన్ని పెంచాలనే లక్ష్యంతో పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు సౌర పంపులు, పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంతో 1 కోటి గృహాలకు పైకప్పుపై సౌర ఫలకాల ఏర్పాటు వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్స్ తో సౌరశక్తి, పవన శక్తికి ప్రాధాన్యమిస్తూ హరిత శక్తి భవిష్యత్ వైపు భారత్ పయనిస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా టంగుటూరులో ఈరోజు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు ప్లాస్టిక్ సంచులను విడనాడి చేతి సంచులు వినియోగించాలని సూచించారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని మంత్రి తెలిపారు. వస్తుసేవల పన్ను జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా కొన్ని వస్తువులపై జీఎస్టీని సరళతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యాపారి సింహాద్రి లక్ష్మణగుప్తా ఈ అంశంపై ఆకాశవాణితో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం క్రమబద్ధీకరణ 40% నుంచి 20% నుంచి 28 నుంచి 18కి 5కి తగ్గించి చేశారు. దీనివల్ల ప్రతి సామాన్య కుటుంబం చాలా రేట్లు అందుబాటులోకి వచ్చి దీనివల్ల ప్రతి రైతుకి, ప్రతి మధ్యతరగతి కుటుంబానికి కూడా చాలా అందుబాటులో ఉన్న రేట్లు రేపు 22 నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 126వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 18001178000 నెంబర్కు ఈ నెల 26వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాల్యానికి సంబంధించిన ఇతివృత్తాంతంతో నిర్మించిన చలో జీతే హై లఘు చిత్రాన్ని విశాఖ నగరంలోని పలు థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. ఈ నెల 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ప్రారంభమై ఈ నెల 24 వరకు ప్రదర్శించనున్న ఈ లఘు చిత్రానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని వీక్షించిన జగదీశ్వరి ఆకాశవాణితో మాట్లాడుతూ బయోపిక్ మోడీ గారి ఉంది అనగానే నేను ఎంతో ఉత్సాహంతో చూడాలనుకున్నాను. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి 40 మినిట్స్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఏ విధంగా పిల్లలకి మనం మంచి మెసేజ్ ఇవ్వగలుగుతాము, ఎందుకంటే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ విలువ చిన్నప్పుడే అతను గ్రహించి ఒక ఫ్రెండ్ కి ఏ విధంగా హెల్ప్ చేయగలిగాడు అనేది ఇందులో చాలా మంచి లైవ్ ఎగ్జాంపుల్ అండి. సో నేను మా ఫ్రెండ్స్ కి, మా యొక్క కొలీగ్స్ కి అందరికి కూడా నేను ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. మహిళల ఆరోగ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న స్వస్థ్ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాలను ప్రజలు వినియోగించుకోవాలని నాన్ కమ్యూనబుల్ డిసీజెస్ ఎన్సీడీ ప్రోగ్రాం జిల్లా అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు కోరారు. పార్వతీపురం జిల్లా గుమ్మడలో నిన్న నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీపీ, షుగర్, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు జరిపి ఎన్సీడీ 4.0 యాప్లో నమోదు చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. వాతావరణం. మధ్య బంగాళాఖాతం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు సముద్ర మట్టానికి ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నౌక నిర్మాణానికి దేశం కేంద్రంగా మారనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు జిల్లాలోని మాచర్లకు చేరుకున్నారు. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి ఉండే విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.